చిడతలప్పారావు ఏమన్నాడంటే, ఒరే శంఖం, నువ్వు కనుక ఒకవేళ చచ్చిపోతే పైకి వెళ్ళి స్వర్గంలో చూడరా, అక్కడ క్రికెట్ ఆడుతున్నారు చూడు, ఒకవేళ ఆడుతుంటే కానీ నా కళ్ళలోకి వచ్చి చెప్పావు అనుకో, కొంచెం ఆనందపడతా అంటే టెన్షన్ తో ఉంటాను నేను. ఇది ఏం ఓడుతా అన్నాడు, 2 రోజుల్లో ఫాట్ లేచిపోయింది ఆడి వికెట్ లేచిపోయింది, ఆడి పైన ఉన్నాడు. సరే అనుకున్నాడు. నెక్స్ట్ డే రోజు నిద్రపోతున్నాడు. ఆ రోజు కల్లోకి రాలే. ఇంకో 2 days కల్లో వెయిట్ చేస్తున్నాడు ఆడి కోసం. 3వ రోజు కల్లో వచ్చాడు. ఒరే చిడతలు అంటే, ఆ శంఖం చెప్పరా, నీ గురించి వెయిట్ చేస్తున్నాను, ఏం 3-4 రోజులు అయిపోయిందంటే, ఇక్కడ బాగా నెట్ ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాను రా అంటే, ఏంటి అక్కడ క్రికెట్ ఉంది ఏంటి అన్నాడు. క్రికెట్ ఉందిరా, బ్యాట్లు బాల్ అన్ని ఉన్నాయి, కొడితే కింద పడిపోదు, ఇక్కడే ఉంటుంది, చక్కగా మన ఫీల్డింగ్ చేయడం కోసం అప్సరస్సులు చీర్ లీడర్స్ అందరు ఉన్నారు ఇక్కడ, సో చాలా బాగుందిరా అంటే, వెరీ గుడ్, ఓకే అండి. సో ఇంకో బ్యాడ్ న్యూస్ ఉందిరా అన్నాడు. ఏమైందిరా, బ్యాడ్ న్యూస్ ఏంట్రా అంటే, ఈ సండే ఆడే మ్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావురా అన్నాడు. అరే నా జోకి నవ్వారా వీళ్ళు, షాకింగ్ గా ఉంది నాకు. వెరీ గుడ్. సో ఎలాంటి షాకింగ్ న్యూస్లు వింటూ ఉంటారు మీరు? ఏ న్యూస్ మీకు షాకింగ్ గా అనిపిస్తుంది? మీకు పెళ్ళైనప్పుడు షాక్. అప్పుడు నువ్వే షాక్ అవ్వక భయ, ఏం ప్రాబ్లం ఏం లేదు. కాలేజ్ లో పులిలా ఉండే లెక్చరర్ ఇంట్లో బట్టలు లేకుండా బట్టలు వినడం చూస్తే షాక్ అవుతా. ఆ డౌట్స్ కోసం ఇంటికి వెళ్ళినప్పుడు చూసి ఉంటుంది, మనకెలా తెలుసు? ఎక్కడ మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పని పాపం షాక్ అయిపోతున్నాడు మా తమ్ముడు. ఎవరు షాక్ అవుతాయి బామ్మర్ది, నువ్వేం షాక్ అవుతున్నా చెప్పినా మంచిది. పులికి కుక్క పిల్లలు పుట్టినప్పుడు షాక్ అయితే బాబు ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది. ఓకే, విల్ థింక్ అబౌట్ ఇట్. మా క్లాస్ లో అందమైన అమ్మాయి వచ్చి, అమ్మాయా అందమైన అమ్మాయి ఓకే, అందరికన్నా ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఆంచంగా ఉన్నావు అంటే నేను షాక్ అయిపోతాను. నేను కూడా నీ టాలెంట్ ఏంటో చూపి ఇప్పుడు. నీ అందం మొత్తం ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది, మంచి ర్యాంప్ వాక్ చేసి ఒక పోజ్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి. ఓకే, స్టార్టింగ్ మొత్తం ఇట్టి అనుకుంటా, ఏంటిది అది ఊపా, అది ఊప అంట. అక్కడ దాకా వెళ్ళాక ఏదో బురద అంటున్నట్టు వెనక్కి తిరిగి చూసుకుంటున్నా, అది పోజా? అయ్యయ్యో, ఆ అమ్మాయి నిజంగా చెప్పింది, యు ట్రూలీ హ్యాండ్సమ్, వెరీ గుడ్. మా డాడీ నా దగ్గరకు వచ్చి రేపటి నుంచి నువ్వు కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పినాడు. సరే అనేసి వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి షాక్ అయినా, ఎందుకంటే అందరు లేడీసే ఉన్నారు, నేను జెంట్స్ ఉంటారు అనుకున్నాను. అయ్యయ్యో, ఏముంటే కష్టాలు ఏముంటే, ఓన్లీ గర్ల్స్ కాలేజీలో బానే ఉంటుంది కదా, హ్యాపీ, ర్యాగింగ్ చేయరు, ఎవరు ఏడిపియారు, జెంట్స్ ఫాలోయింగ్ ఉండదు కదా. ఇక అప్పుడు రోజు స్నానం చేయకలే, లిప్స్టిక్లు తూగోకలే. థ్యాంక్ యూ. మనం లెసన్ అయిన టీచర్ సగం చెప్పి సిలబస్ మొత్తం అయిపోయింది అనగానే షాక్ గురవుతాం. అరే ఏమిరా కంగారు, మెల్లగా చెప్పు. మనం లెసన్ అయినా టీచర్ సగం మెల్లగా చెప్పురా. మనం లెసన్ అయినా టీచర్ సగం చెప్పి సిలబస్ మొత్తం అయిపోయింది అనగానే షాక్ గురవుతాం. అంతే అంతే అంతే. అబ్బా ఏం చెప్పావు అరే డార్లింగ్, మన డార్లింగ్స్ కోసం మంచి పాట పాడవా? ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రుమంటూ ఫారెన్ సెట్టే కొట్టాను, గల్ల లుంగినే పిల్ల లుంగినే నీ కోసం వేసాను, నల్ల జోడే కళ్ళ జోడే నీకోసం పెట్టాను, అమ్మడు లెగ్స్ డూ కుమ్ముడు, చుక్చుకు బండి వస్తుంది, పక్కకి జరగండి. అంత మంచి పాటని ఏం చేసావయ్యా బాబు? ఆ పాటకి డాన్స్ చేయగలవా నువ్వు? ఓకే, మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెట్టే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.
మొత్తం బ్యాక్ బోన్ అడ్డంగా కర్ర కట్టారా టింగ్ 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 టింగ్. కానీ సూపర్ చేసావు తెలుసా, నిజంగా వండర్ఫుల్. క్లాప్ చూడండి. హాస్టల్లో సంబరాన్నంతో తినేసి మర్చిపోయాడు. అంతా నీ డాన్స్ వల్లే మొత్తం పోయింది, మొత్తం పోయింది. ఒక్క ముఖ గుర్తురాట్లే ఆయన. హాస్టల్లో అసలు సంబరాన్నంతో ఏమైనా తినేసి అసలు ఎలా గుర్తుంది? హాస్టల్లో నీ సంబరం పాట అలా ఉంది, ఏం చేస్తావు? హాస్టల్లో అసలు ఆ సంబరాన్నంతో చెప్పులేంది, నువ్వేంది? అయ్యా నువ్వు చెప్పే. హాస్టల్లో సంబరాన్నంతో ఇంకోసారి తినేసి ఎప్పుడు పాట చెప్తావు? హాస్టల్లో సంబరం డాన్స్ కూడా వద్దు ప్లీజ్. చెప్పండి చెప్పండి. హాస్టల్లో ఇంకెప్పుడైనా హాస్టల్లో సంబరాన్నంతో తినేసి హాస్టల్లో సంబరాన్నంతో సాంబార్ కోత అన్నారా అయ్యా? సాఫ్ట్వేర్ లో జాబ్ చేసేవాడికి కన్నా అమీర్పేటలో టీ స్టాల్ పెట్టేవాడికి ఎక్కువ డబ్బులు వస్తాయని తెలిస్తే నేను షాక్ అయ్యా. అది నిజమేగా. మనం రోజు పనులన్నీ మానేసుకుని ఒక అమ్మాయి వెనకాల కుక్కలాగా వెంబడి పడుతుంటే అమ్మాయి ఒక రోజు సడన్ గా వచ్చేసి అన్నయ్య అంటే అప్పుడు ఉంటది పోయి ఆ షాకు. నువ్వే కంపారిజన్ కుక్కతో చేసి ఇంకా ఎవడేం చేయగలడు దాన్ని? అప్పుడే ఏ స్కూల్లో? మా స్కూలే కాలేజా? ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర దిల్సుఖ్నగర్. ఎకనామిక్స్ లో ఏమున్నాయి చాప్టర్స్? థియరీ ఆఫ్ డిమాండ్. అది కామర్స్ కదా భయ్యా. మీరు ఒక అప్పట్లో వదిలి కదా. మా ఫ్రెండ్ జామ్ చెట్టు గులాబ్ చెట్టు ఒక దగ్గర పెడితే ఎందుకు పెడుతున్నారా అని అడిగా. చెట్టుకు గులాబ్ జామ్ వస్తుందిరా అని చెప్పాడు. అప్పుడు నేను షాక్ అయ్యా. నిన్ను ఎప్పుడు బాగు చేయలేడు. సో సుబ్బారావు వాళ్ళ నాన్న రోజు మేడ మీద పడుకున్నారు. సో సుబ్బారావు వాళ్ళ నాన్న కలిసి ఇలా కాదని చెప్పేసి ఓ రోజు క్యాంప్కి వెళ్ళారు. క్యాంప్కి వెళ్తే మంచి టెంట్ వేశారు, లోపల పడుకున్నాడు హ్యాపీగా, అంతా బాగున్నది. సో మధ్యరాత్రిలో సడన్ గా వాళ్ళ నాన్న లేచాడు. వాళ్ళ నాన్న లేచి అరే నువ్వు ఎంత బాగా చదువుకుంటాడు సుబ్బా. వాళ్ళ నాన్న నిద్దట్లో లేపి అరే పైకి చూస్తే నీకేం కనిపిస్తున్నాను? నాన్న లక్షల కొద్ది నక్షత్రాలు కనిపిస్తున్నాయి, వాటిలన్నింటినీ కలుపుకుంటే ఒక గెలాక్సీ అవుతుంది, ఆ గెలాక్సీలన్నీ కలుపుకుంటే ఒక మిల్కీ వే అవుతుంది అని చెప్తుంటే వాళ్ళ నాన్న అరే తెక్కలోడా మన పైన టెంట్ ఒకటి నొక్కేశాడు, అది మాత్రం నీకు తెలియట్లేదారా అని. ఇలా మీరు కూడా చాలా సార్లు సమయం సందర్భం లేకపోయినా కూడా మీ విజ్ఞాన ప్రదర్శన చేస్తుంటారు. సో అలాంటి సందర్భాలు ఏమిటి? అరే కర్రీ ఇవ్వండిరా. పక్కింట్లో ఫ్యామిలీ అద్దెకు దిగినప్పుడు ఎటు చూస్తుండీనా? కనబడుతుంది, నాకు మాత్రం కనబడుతుంది. ఎక్స్ప్రెషన్ కనబడతావట్లేదు. పక్కింట్లో ఫ్యామిలీ అద్దెకు దిగినప్పుడు ఫ్యామిలీ అమ్మాయిలు వచ్చిరా లేదా అని, లేకపోతే అమ్మాయిలు ఉంటే ఎంతమంది వచ్చిరా అని ఆరాధిస్తుంటాం. అమ్మతో నువ్వేం చెప్పి ఒక్క ముక్క అర్థం కాలబా. ఖాళీ ఉన్న పక్కింట్లోకి ఫ్యామిలీ రెంట్ హౌస్ కి వస్తే ఆ ఫ్యామిలీ వాళ్ళు అమ్మాయిలు వచ్చిరా లేదా ఒకటి ఆరాధిస్తాం. కళ్ళజోడి అనుకున్నా, మొత్తం తేడా. జరగక మా ఫ్రెండ్ కి లేట్ వయసులో పెళ్లి జరుగుతుందంటే అమ్మాయి అంత లేట్ వయసు నీకు ఫ్రెండ్ ఎలా అయింది? నా వయసుకి నా అందానికి సరిపోయిద్దా లేదా అని ఆలోచించాడు వెధవ. ఆ పోరితోటి షాపింగ్కి వెళ్ళినప్పుడు పక్క పాకెట్ మనీలో 5,000 పెట్టుకొని వెళ్తా. ఎందుకంటే అది షాపింగ్కి వెళ్ళగానే అరే పర్సు మర్చిపోయినారా అని అంటదని 5,000 తీసుకొని వెళ్తాం. అమ్మాయి కూడా ఆకెళ్ళి ములిమి పడ్డా, ముళ్ళెళ్ళి ఆకవి పడ్డా, బొక్క గారికే నాకే కానీ ఎట్లా, అందుకే 5,000 పెట్టుకొని వెళ్తా. ఇంకా అర్థం కాలే విషయం. ఫస్ట్ లో కూర్చుంటే ప్రదీప్ నన్ను చూస్తూ కూర్చుంటాడని ఆలోచించి దానికి వెళ్ళి కూర్చున్నా. వెనకైతే కంఫర్టబుల్ గా కనిపిస్తానా? అంటే నన్ను చూస్తూ డిస్టర్బ్ అవుతావని సో వెనకెళ్ళి కూర్చున్నా. నువ్వు ఆ టైప్ ఏమో బాబా, నేను ఆ టైప్ కాదు బాబా. పెళ్లికి వెళ్ళినప్పుడు లేడీస్ వేసుకొచ్చే నగలు ఒరిజినల్ కాదని, ఒకవేళ ఒరిజినల్ అయితే అది ఎంత ఉందని ఆలోచిస్తాను. లైట్ ఎంత ఈజీగా వస్తాయి,
బ్యాక్ సీట్ లో కూర్చొని లాగితే ఎలా ఉంటది బైక్ మీద, ఇలాంటి ప్లాన్ చేస్తుంటావు నువ్వు? నేను సినిమాకి వెళ్ళినప్పుడు అమ్మాయి నడిమిన కుటుంబం చూసి అది ఒరిజినల్ కదా అని ఆలోచిస్తా. దాని ఇలా వచ్చి ఇలాను యో యో ఫ్లైంగ్ కిస్ అందరికి. ఆ ఆన్సర్ చెప్పింది నేనే అను. చెప్పింది నేనే. వెరీ గుడ్. ఈ 2000 పట్టుకో. నేను మామూలుగా అయితే ఒక రౌండ్ అనుకున్నా, నేను ఇప్పుడు ఇచ్చిన డైలాగ్ రండమ్మా, మీ ఓటు హక్కును వినియోగించుకోండి. గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు దొబ్బేస్తారేమోనని నాయి సపరేట్ గా పెట్టాను, కానీ అందరూ ఉన్నాయి, నాయి లేవు. హ్యాండ్ బ్యాగ్ వేసుకెళ్తే అయిపోయేదిగా. సెకండ్ షో మూవీకి వెళ్లే ముందు ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఫ్రెండ్స్ తో కమెంట్ స్టడీకి వెళ్తున్నానని చెప్తా. నెక్స్ట్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నా సెకండ్ షో అని చెప్పి వెళ్ళేవాళ్ళం. ఏ జాబ్ లేని నాకు పిఏగా జాబ్ వస్తే జనరల్ మేనేజర్ గా కింద పిఏగా చేరాలా, మేనేజర్ కింద పిఏ చేరాలా అని ఆలోచిస్తా. వెరీ గుడ్. అల్లెస్ సోల్లెద్ అల్పెట్ సోమ్లింగ్ సోమ్లింగ్ సోమ్లింగ్. ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు అమ్మాయి కాస్తుందా లేదా చూసి లవ్ చేస్తా. నెక్స్ట్ ఏంటి? జస్ట్ మిస్త్రుట్లో తప్పింది ఆయనకి సన్మానం మళ్ళీ. ఫోన్ లో ఆ వీడియోస్ చూసేటప్పుడు దా కింద దాదా చాలదా. తప్పు చేస్తే తిట్టేటోడు. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి పిల్లిముక్కలు వేసుకుంటూ వెళ్ళి అక్కడున్న టొమాటోని నోట్ తో క్యాచ్ చేసి మళ్ళీ రివర్స్ పిల్లిముక్కలు వేసుకుంటే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటాం మీకోసం. హ్యాపీ జర్నీ. 3, 2, 1 గో. మెల్ల మెల్ల మెల్ల. అరే ల్యాండింగ్ మెల్లగా భయ్యా. వెరీ గుడ్. సూపర్ వండర్ఫుల్. కళ్ళు ఎర్రబడ్డాయి. ఇప్పుడు అది పాకెట్ లో వేసేసుకో. వన్ మోర్. అది మెల్ల మెల్ల భయ్యా, అదేదో పడింది. ఎస్ ఇంకోటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కళ్ళు ఎర్రగా అయినా పిల్లాడి. క్రికెట్ ఆడేటప్పుడు ఫీల్డింగ్ చేస్తే దెబ్బలు తాకుతున్నాయని చెప్పేసి తెలిసి కూడా క్రికెట్ ఆడడానికి వెళ్ళా, ఆడ తగలరాని చోట తగిలిపోయింది అది. కొబ్బరి చెప్పినా పర్లేదా. సల్మాన్ ఖాన్ కి పెళ్లి అయిపోయినప్పుడు ప్రదీప్ నన్ను ఓకే చేస్తాడు కదా, ఓకే చేసేటప్పుడు పెళ్లి ఎక్కడ చేసుకోవాలా అని ఆలోచిస్తాను. నీకు విషయం చెప్పనా, నీ స్టేట్మెంట్ లో ఫస్ట్ లైన్ వాడే చూడు, సల్మాన్ ఖాన్ కి పెళ్లి అయిపోయినప్పుడు అని. చాలు ఇంకా అయినట్టే మనకి. బాయ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు ఎవరికి అనుమానం రాకుండా బయట నుంచి డోర్ లాక్ చేస్తా. నువ్వు లోపలికి ఎలా వస్తావు మరి? ఆల్రెడీ లోపలనే ఉంటా కదా. లోపల ఉంటావు, బయటకి వెళ్ళి తలపెట్లే వేస్తావు, బాయ్ ఫ్రెండ్ పంపిస్తావా? నేను లోపలికి వెళ్ళాను, ఆయననే లోపల వేసేస్తా. కాదు బంగారం, బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, నువ్వు కూడా వచ్చావు, బయట నుంచి తలపేసేసినావు ఎవరు తెలియకుండా. మరి లోపలికి ఎట్లా వచ్చినావు? బ్యాక్ ఇంకొక డోర్ ఉంటది. బ్యాక్ ఇంకో డోర్ ఉంటది, అది లోపల నుంచి చేసినావు. అది ఎవరికి తెలియదు, సీక్రెట్, నాకు ఒక్కదానికే తెలుసు. ఇప్పుడు అందరికీ తెలుసు. నేను ఊరికి వెళ్దాం ట్రైన్ లో వెళ్ళినప్పుడు ఎనర్జెటిక్ గా సీట్ దొరకదని ముందు ఎనర్జెటిక్ గా వెళ్ళా, కాకపోతే వేరే ట్రైన్ ఎక్కి వేరే స్టేట్ వెళ్ళి. అంత అస్సమా? నా లవర్ నేను లవ్ చేసేటప్పుడు బోల్డ్ అని చాక్లెట్లు ఇస్తుంటే వీడు చాలా క్యాషియర్ అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది వీడు చాక్లెట్ కంపెనీలో జాబ్ చేస్తాడని. జాబ్ చేస్తాడు, ఇంకా కిరాణా కొట్టుంది అనుకుంటున్నా నేను. బస్ లో వెళ్ళేటప్పుడు కండక్టర్ ఫుల్ టికెట్ అడుగుతున్నప్పుడు గడ్డం మీసాలు తీసుకొని తిరుగుతున్నాను. ఉన్నవి తీసేసావా? ఇప్పుడు ఓన్లీ ముఖం మీద ఐబ్రోస్ తప్ప మిగలే. ఓకే వస్తేలే నా కంగారు వాడికి, వస్తే పో. ఇగో సాధారణంగా మా సుబ్బారావు అని మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. అతను కూడా బాగా ధైర్యం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే వాళ్ళ ఆవిడని ఎదిరించాలనుకున్నా. రోజు ఒక నా దగ్గర ప్రదీప్ కోసం ఒక సర్ప్రైజ్ ఉంది.
యు వాంట్ టు సీ యు రెడీ నేను రెడీ. ఒకసారి ఓ పిల్లని వాళ్ళని మీ అందరు చెప్తే నేను స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. స్టార్ట్. రెడీ. సూర్యుని ప్రతి ఉదయం చూస్తాను కానీ నా వెన్నెలు నువ్వే. చంద్రుని ప్రతి రాత్రి చూస్తాను కానీ నా వెన్నెలే నువ్వే. లవ్ చెయ్యాలా వద్దా? అయితే ముందుది వెలుగేసుకుందాం. ఓ ఇంకొకసారి నేను చెప్తాను. ఓకే టేక్ 2. నేను మళ్ళీ ఏం తెలియని ట్యాక్ చేస్తా. చెప్పండి ప్లీజ్. సూర్యుని ప్రతి ఉదయం చూస్తాను కానీ నా వెలుగు నువ్వే. అబ్బా ఓకే. చంద్రుని ప్రతి రాత్రి చూస్తాను కానీ నా వెన్నెల నువ్వే. సో స్వీట్, సో స్వీట్. ఇంకా ఉంది ఇప్పుడు. ఇంకా ఓకే ఓకే నెక్స్ట్. No, no, I'll prepare. ఏం పర్లేదు నేను टेंशन पड़ेगा చూసి చెప్పది ఓకే. देख के भी बोल सकते हैं आप, कोई बात नहीं. नहीं मैं ఎలాంటి వేరే అడ్జస్ట్ చేయాలి. No, no, no. I am an actress. I don't see like that. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ స్టార్ట్ చేయాలి. వద్దు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. అందం నా సొంతం కానీ నువ్వు నాకు ఒక అద్భుతం. సూపర్. వాహా. ఆనందం నా ఇంటి పేరు కానీ నువ్వు నా ఇంటికి పేరు మదిపుడు. ముడి పెడితే కమియర్ ఆనందం నా ఇంటి పేరు కానీ ఆనందం నా ఇంటి పేరు కానీ నువ్వు నాకు ఇంటి పేరుతో ముద్దు పెడితే మీ ఇంటి పేరు ముందు పెడితే ముద్దు పెడితే ఇది వేరు. ముందు పెడితే ఆనందం నా ఇంటి పేరు కానీ నువ్వు నాకు ఇంటి పేరుతో ముద్దు పెడితే. అసలు ఇది అంత నాకు వద్దు ప్లీజ్. నౌ దిస్ ఇస్ ఫైనల్ అండ్ ఫిక్స్. yes I want to be happy. yes Okay, definitely. so here I am. not fair. అదేంటి? అది అంతా హార్డ్ వర్క్ నేను చేసుకుంటా కదా. అవును మరి. and so sweet, thank you so much, so sweet of you. కన్విన్స్ అయిపోయింది కదా. ఫుల్ ఓకే కన్విన్స్. మరి బ్యాకప్. చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సదా మీ సేవలో. ఓకే అరే జాగ్రత్త పెట్టరా ఫ్రిడ్జ్ లో. గత అరగంటగా ఒక జోక్ చెప్దామని ట్రై చేస్తున్నా, మీరు ఎవరు చెప్పనివ్వట్లేదురా నన్ను. సుబ్బారావు సుబ్బారావు. సో మా సుబ్బారావు అవక పెళ్ళయింది. తీరా పెళ్ళైతే పెళ్ళం గయ్యాలది పిచ్చ కొట్టుడు పోయా, మామూలు కొట్టుడు కాదు. పెళ్ళైన స్టార్టింగ్ 1 వీక్ ఇలా నడిచాడు, దాని తర్వాత 1 వీక్ ఇలా నడిచాడు. దాన్ని బట్టి అర్థమైపోయింది నాకు. సో ఓ రోజు ధైర్యం చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ఎదిరించాలనుకుంటున్నా ఛాన్స్ దొరకట్లేదు. ఓ రోజు పొద్దున్నే లేచేటప్పటికి ఆవిడ మంచం మీద ఉండగానే ఇంకా మేకప్ వేసుకుంటుంది. కోపం వచ్చింది. నీకేమైనా పిచ్చా వెర్రా, ఇంకా లేవలే, మొహం కడుక్కోలే, స్నానం చేయలేదు, నువ్వేంది మేకప్ వేసుకోడు. ఉండండి, ఇది ఫోన్ అన్లాక్ అవ్వట్లేదు, నా ఫేస్ రికగ్నైజ్ చేయట్లేదు అంటున్నాడు. అరే జోక్రా, నవ్వాలి రా. బాగుంది సార్, బాగా వచ్చింది. సో మీరు కూడా ఇలా ఎప్పుడైనా డేర్ చేసి, అంటే చాలా సందర్భాల్లో భయపడతాం చెప్పడానికి, సో డేర్ చేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి? మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఇలాంటి రూల్ ఇండియాలో ఎందుకు పెట్టలేదని దేవుని అడుగుతా. ఎంత అద్భుతమైన ప్రశ్న తెలుసా అది. హీరోలనే లిప్ లాక్ సీన్ వచ్చే ముందు ఎన్నిసార్లు రిహార్సల్ చేశారని అడుగుతా. నీకు మాత్రం ద ఫైనల్ అవుట్పుట్ ఇస్ ఇంపార్టెంట్.
మీకు అది అంత నేచురల్ గా ఉండడం కోసం వాళ్ళు చాలా సేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తారు. అమ్మాయి కూడా కూర్చో. సమంత నాగచైతన్య చేసుకుంటే నా పరిస్థితి ఏందని సమంతని అడుగుతా. నేనెవరు చెప్పుకోవాలి? తప్పు నాన్న, వదిన అట్లా అడగకూడదు. నువ్వు కూర్చో. నాన్న నువ్వు ఇచ్చే ప్యాకెట్ మనీ సరిపోవట్లేదు, నా లవర్ నేను ఎలా మెయింటైన్ ప్యాకెట్ కాదురా, పాకెట్. పాకెట్ మనీ పాకెట్ మనీ సరిపోవట్లేదు, లవర్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. పాకెట్ మనీ పెంచినానా అంట. పాకెట్ మనీ పెంచినానా అంట. సరే పాకెట్ స్పెల్లింగ్ చెప్పు. POCKET. IAS పాస్ అయినంత ఆనందపడుతున్నాడు ఆయన. కూర్చో. బాయ్ ఫ్రెండ్ ఎప్పుడైనా అద్దంలో మొక్కం తీసుకున్నామని అడుగు. ఎందుకు నీకులేనేసిండనా? పట్టుదల ఉన్న అంకుల్ కి పార్కింగ్ ప్లేస్ ఉందా అని అడుగుతా. నేను మహేష్ బాబుని మీరు రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడుగుతా. సిగ్గే అయ్యా. అయ్యయ్యో. ఏది మహేష్ బాబు గారి కోసం ఒక పాట పాడు. మహేష్ బాబు కోసం ఆయన కోసం. మీకోసం అంటే పాడతా. పాడ. జస్ట్ వన్ లైన్. ఏ పాట? మా దేవుడు నువ్వే అయ్యా 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 అయ్యా. ఓకే. ఆగా ఎత్తుక్కుంటుంది ఆవిడ, అవి కూడా ముక్కలు ఎత్తుక్కుంటుంది అందులో కూడా. నా కోసం వచ్చావయ్యా. అబ్బా. ఉప్పు కప్పు రంగు చెప్పమ్మా. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు విశ్వదాభిరామ విరామం. విరామం తర్వాత విరామం తర్వాత కాదమ్మా, మధ్యలో పురుషులు. అబ్బా, పుణ్య పురుషులు వేరయా. విశ్వదాభిరామ పురుషులందు పుణ్య పురుషులు పుణ్య పురుషులు కారు. అది నిజంగా ఉందమ్మా పద్యంలో. అబ్బా పురుష్ వేరయ్యా, పురుషులందరూ అబ్బా పురుష్ వేరయ్యా. విశ్వదాభిరామ విరామం తర్వాత కలుద్దామా. కూర్చో మాట్లాడలే, కూర్చో. కొందరికి పెళ్ళైన 6 నెలల తర్వాతనే పిల్లలు పుడతారు, అది ఎలా అని అడగాలనిపిస్తుంది. ఈయన సన్మానం అందుకోవాల్సిందే. ఈ 2000తో ఆహా నీ కాలు బటన్ వేలు పట్టుకోను నువ్వు, అలాగే ఉండు నువ్వు. గట్టి కొట్టు. అరే 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 మెల్లా కొట్టమ్మ, తగులుతుంది కదా. కాకపోతే 6 నెలలు ఎట్లా వస్తాయి ఇప్పుడు అర్థమవుతుందా? నేను వెయిట్ చేస్తున్నా ఇంకా మిగతా వాళ్ళు రావడం కోసం. మిమ్మల్ని ఎంతో మంది ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా రిక్వెస్ట్ చేశారు, అడిగారు, అయినా కానీ మీరు రెస్పాన్స్ అవ్వట్లేరు. సో ఇప్పుడు ఈ షో ద్వారా నేను కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. నా పెళ్లి ఎప్పుడైనా? అదే కాదు, నార్మల్ గా మీరు బ్యాచులర్ గానే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశమే లేదా? నేను ఆనందంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఆనందాన్ని ఎవరు కోరుకోరు. చేసుకున్న తర్వాత కూడా సంతోషం అనేది జరుగుతూనే ఉంటుంది. నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, మీ ఏజ్ కూడా బార్ అవుతుంది సార్. అయినా కానీ మీరు మ్యారేజ్ చేసుకోవట్లేరు ఎందుకు? ఓ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నేను చేసేసుకున్నాను అనుకో అమ్మా, దాని తర్వాత ఏం అడుగుతారు నన్ను క్వశ్చన్లు? నెక్స్ట్ ఏంటి? రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు మీరు? ఎన్నాళ్ళు ఇలా అయితే రెండో పెళ్లి చేసుకోవాలి కదా, మీరు అలా అడుగుతారు అప్పుడు అందరూ? అలానే కాదు, ఈ క్వశ్చన్ కూడా దానికి సంబంధించింది, అందుకే అడిగి. లేదు, ఎంతో మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండగా ఎవరిని చేసుకోవాలో తెలియక ఆగిపోతున్నాను. అంతే మంది బ్యూటిఫుల్ లైఫ్ పర్సన్స్ లో ఒకరే ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటుంది కదా, ఆ లైఫ్ పార్ట్నర్ ని ఆ ఒక్కళ్ళు నేను మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ ట్రై చేస్తున్నాను. తప్పనన్నా, సమంత వదిన ఇద్ది. రకుల్ ప్రీత్ సింగ్ ట్రై చేశాను, అలాగే ప్యారలల్ గా రాశి ఖన్నా ట్రై చేస్తున్నాను. ఇద్దరు వర్కౌట్ కాకపోతే కాజల్ అగర్వాల్ ఉంది. సో డెఫినెట్లీ గెట్ మ్యారీడ్. నో ప్రాబ్లం. ఓన్లీ హీరోయిన్స్ నార్మల్ పర్సన్స్ పడరా? ఓన్లీ హీరోయిన్స్ అండి, ఓన్లీ లేడీస్ అన్నామా? మీరు ఆ 3 హీరోయిన్ల కంటే అందంగా ఉన్నారు తెలుసా మీకు ఆ విషయం? అండ్ యూ గాట్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఇలాంటి చెప్తే కూర్చుండిపోతారు వెంటనే.
రావుకి పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా సేమ్ పేర్లు పెట్టుకున్నారు, సుబ్బారావు అండ్ జాన్. ఎందుకంటే సుబ్బారావుకి బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా జాన్ అన్నమాట. అందుకే అతను పుట్టిన పిల్లలకు కూడా అదే పేరు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత గొడవ పడ్డారు, విడిపోయారు, వెళ్ళిపోయారు. సో ఒక రోజు జాన్ సుబ్బారావు ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బాగా ఎండను పడొచ్చాడు. సరే నీళ్ళు ఇస్తే నీళ్ళు తగ్గడారు. కాస్త ఫ్యాన్ వేయరా అంటే ఫ్యాన్ వేసాడు కానీ గాలి రావట్లేదు. 2 రోజులు పైకి చూస్తాడు. అప్పటికి పక్క రూమ్ లో ఫ్యాన్ వేసింది. కనెక్షన్ ఇవ్వలేదు. ఫ్యాన్ ఇంట్లో కనెక్షన్ ఉంది, వాడు నిలబడ్డది బయట. నువ్వు ఫ్యాన్ దగ్గర నుంచి ఎగిరిపోయావు కూర్చొని. యాక్చువల్ గా ఏమైందంటే ఆ 2 కొడుకులు కొట్టుకున్నారు కదా, ఆస్తి పంపకాల్లో ఒక రెక్క ఒకడు తీసుకెళ్లిపోయాడు. ఇలా పంచుకోవాల్సి వస్తే మీరేం పంచుకుంటారు? ఫ్రెండ్ తో అందరూ షేర్ చేసుకుంటాం, బెస్ట్ ఫ్రెండ్ తోనే. ఓకే లాస్ట్ రూమ్ లో ఒక కొత్త అమ్మాయి వచ్చినప్పుడు నెంబర్ షేర్ చేసుకుంటాం. ఏమని అడుగుతావు? అక్కని నెంబర్ అక్క అంట. హనీమూన్కి వెళ్ళిన కొత్త జంట ఒక్కటేంటి అన్ని షేర్ చేసుకోవచ్చు. ఏమో బాబా, చిన్నపిల్లల మనకు తెలియదు అవన్నీ. కూర్చోను. నేను మా ఇంటి దగ్గర రోజు రెండు పందులు వస్తూనే ఉంటాయన్న. అందుకని నేను నా ఫ్రెండ్ ఆ 2 పందులు షేర్ చేసుకున్నాం. పంది సౌండ్ కావాల్సిందే. నేను మమ్మీ పని షేర్ చేసుకుంటాం. తను వండి పెడితే నేను తిని పెడతాను. మా తల్లే అవి టీవీ పెడితే నువ్వు ఛానల్ మార్చుకుంటావు. బెడ్ సర్దితే నేను పడుకుంటాను. అయ్యో వేడి నీళ్ళు పెడితే నేను స్నానం చేసుకుంటాను. నువ్వు వండుతున్నప్పుడు నువ్వే నవ్వులుతున్నావా ఎవరైనా కింద తవడ? నేను నా ఫ్రెండ్స్ తో ముల్తాన్ బట్టి షేర్ చేసుకుంటా, ఎందుకంటే ముల్తాన్ బట్టితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ కి గ్లో వస్తుంది. మరి చిన్నప్పుడు బురదలో తొలితే మా అమ్మని పిచ్చా కొట్టేనా? ఇదంతా మట్టి అండి, ఏం ఉండదు. దుంపలు తిని నా బ్రెయిన్ దొబ్బింది. భోజనం చేసేప్పుడు నా ప్లేట్ లో మిరపకాయల్ని పక్కనోడికి నీ ప్లేట్ లో కాయ టేసుకుని పాటేసుకో. మిరకాయలు కాదమ్మా, మిరపకాయలు అవి. మిరపకాయలు జీలకర్ర బెల్లం అను. జీలకర్ర బెల్లం, లవంగం, మిరియాలు. ఇప్పుడు ఇందాక చెప్పు. నా భోజనంలో ఉన్న మిరపకాయల్ని పక్కన జాంకాయ, మిరపకాయ. నా ప్లేట్ లో వచ్చి పచ్చిమిర్చిని పక్కనోడికి. ఓకే గో ఆన్. నా ప్లేట్ లో వచ్చి పచ్చిమిర్చిని పక్కనోడికి ఇచ్చి వాడి ప్లేట్ లో లడ్డూలు నేను పంచుకుంటా. నువ్వు లడ్డు తింటావు, ఆయన ఏం తింటాడు? పచ్చిమిర్చి. హాస్టల్లో ఒకే దుప్పటిని నా ఫ్రెండ్ నేను కలిసి పంచుకుంటాం, ఒకే దుప్పట్లో పడుకుంటాం. ఉతుక్కోండ్రా. ఫేస్బుక్, వాట్సాప్ లో వచ్చే వైరల్ వీడియోస్ ని పంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ లో ఫిజిక్స్, ఎయిడ్స్ కి మందు కనుక్కోవటం. వ్యాలంటైన్స్ డే రోజు వ్యాలంటైన్ లేదని ఎవరు బాధపడక్కర్లేదంట. ఎందుకంటే ఎయిడ్స్ డే రోజు అందరికి ఎయిడ్స్ ఉండాలని గ్యారంటీ లేదుగా. వ్యాలంటైన్స్ డే రోజు ఓన్లీ లవర్ మాత్రం ఎంజాయ్ చేస్తాడు. 364 రోజులు సింగిల్ గా ఉన్నాడు ఎంజాయ్ చేస్తాడు. రెస్టారెంట్ కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు లెగ్ పీస్ ఏమో నేను తింటా, మిగతా పీస్ ఏమో మా ఫ్రెండ్ కి ఇస్తా. రైతా ఎవరికి ఇస్తావు? బేరర్కి ఇస్తావా? అలా వాడితో సినిమాకి వెళ్ళినప్పుడు ఒకే కూల్ డ్రింక్ 2 స్టాల్ వేసుకొని షేర్ చేస్తాం. బొత్తిగా కొరతనం పోలేదు దీనికి. మస్కిటోస్ కి బ్లడ్ షేర్ చేసుకుంటా. దా అని పిలుస్తుంటా అమ్మా. మేడం గారికి మీ ప్లేట్ లో ఏమొచ్చిందమ్మా? మిరపకాయ. ముసలి వాళ్ళ పనులు సెట్ కుక్క ఎత్తుకపోయినప్పుడు వేరే వాళ్ళకి పంచుకుంటారు. అది లేకపోయినా ప్రాబ్లం, కానీ దాన్ని తెచ్చి పెట్టుకుంటే చాలా వెరైటీగా ఉంటుంది.
జియో సిమ్ షేర్ చేసుకుంటాం భయ్య. జియో సిమ్ షేర్ చేసుకుంటాం. రోజు సేవ్ చేసుకుంటారు. జియో సిమ్ లాలీపాప్ షేర్ చేసుకుంటాను. సగం నేను సగం మా ఫ్రెండ్ కి ఇస్తాను. మంత్ ఎండ్ లో టూత్ పేస్ట్ అయిపోతుంది అన్నప్పుడు దానిలో వాటర్ పోసి పంచుకుంటాం. లేదు భయ్యా, మడత పెట్టు, డోర్ ఉంటుంది కదా, డోర్ ఎడ్జ్ లో పెట్టి బ్రష్ రైట్ ఇలా డోర్ మెల్లగా టొయ్ అని వచ్చింది. చివర్లో మిగిలిపోయింది అట్టగా వస్తుంది. దాని తర్వాత కట్ చేసి టంగ్ క్లీనర్ ఉంటుంది చూసా, అలా అయితే మొత్తం వచ్చేది. ఈ మంత్ అలా చేస్తా. నేను అసలు నెల మొత్తం అదే పనిలో ఉంటా. ఎక్స్ప్రెస్ రాజా షోలో మైక్ ని షేర్ చేసుకుంటాం. నేను ఎప్పటికైనా ప్రతి ఒక్కరికి ఒక మైక్ కొనిచ్చే స్థాయికి ఎదగాలి. హాయ్ ప్రిన్స్, హాయ్ ప్రిన్స్. బయటికి వెళ్ళాడమ్మా, చిన్న పని నుండి వస్తాను. మీరు ఇప్పుడు సెల్ఫీ ఇస్తే ఫేస్బుక్ లో షేర్ చేసుకుంటా. నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెలిసి లవ్లోకి లాగేస్తది. అసలేమయ్యిందో తెలియకుంది బాబోయ్, రాత్రిరంతా కొనుక్కులేదు ఎబెట్టి కన్నారు రో. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ వేసే జోకుల్ని ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం. ఇక్కడవే కితకితలు పెట్టి నవ్వుకుంటా, మనకి మళ్ళీ షేర్ కూడా అలా. నీ వెనకాల ఆవిడకి మైక్. నీ ప్లేట్ లో ఏమొచ్చిందమ్మా? మిరపకాయ. మొత్తానికి చెప్పించారు ఫ్రెండ్స్. సో స్వీట్. జత కలిసే జగములు రెండు జత కలిసే. నాకు హెయిర్ లేదు కాబట్టి నా ఫ్రెండ్ సవరం తీసుకొని పండగలకి మేనేజ్ చేస్తాను. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు నా తాన్కేని ఫ్లవర్ షేర్ చేసి. ఈ తాన్కెళ్ళి అంటే ఎటు వెళ్ళాలి? అది ఎర్రబస్సే కాదు, ఎర్రబస్సే. ఆ ఈఎస్ఏ ఏరియాగేడ దిగితే 500 రూపీస్ ఇస్తారు ఎవరైనా జాయిన్ చేస్తే, తెలుసా? సూపర్. ఏం చేశాడంటే బాగా సేవింగ్స్ అన్ని చేసుకుని డబ్బులన్నీ దాచుకుని చైనా నుంచి ఒక రోబోట్ ని కొనుక్కొచ్చాడు వాళ్ళ ఆవిడ కోసం. సో ఆ రోబోట్ స్పెషాలిటీ ఏంటంటే మనకి దగ్గర సంబంధం గాని రక్త సంబంధాలు గాని మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అది గుర్తుపట్టేస్తున్నాను. మనకి సంబంధం వాళ్ళందరూ గుర్తుపడతారు. సరే ఓ రోజు ఇంట్లో కూర్చుని ఉంటాడు, రోబోట్ చెప్తాడు వెళ్ళి స్కూల్ కి వెళ్ళి మా ఇద్దరు పిల్లల్ని తీసుకురా. రోబోట్ వెళ్తాది. రోబోట్ వెళ్ళి స్కూల్ నుంచి పక్కింటి వాళ్ళు ఇద్దరు పిల్లల్ని, పని మనిషి వాళ్ళ పిల్లల్ని, సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ కొడుకుని తీసుకురాగానే వాళ్ళ ఆవిడ చూసి అమ్మా అని చెప్పి చీపురు కట్ట తీసి, ఎరా సుబ్బారావు మన పిల్లలు వీళ్ళందరూ వచ్చారేంటి, వీళ్ళందరికి నీకు ఏంటి సంబంధం అంటే, నువ్వు నన్ను తర్వాత కొడుతుగా గానీ ఇంతకీ మన ఇద్దరు పిల్లల్ని తీసుకురాలంటే మనకేం సంబంధం లేదు వాళ్ళతో. సో ఇలా మీరు కూడా ఎప్పుడైనా దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి కదా, దొరికిపోయారు అలా అడ్డంగా ఎప్పుడైనా? మనం చేసే వ్యవహారాలకి దొరకపోతే ఎలా? ఆంటీకి మైక్ ఇవ్వండి. ఏంటి డార్లింగ్ అలా అంటున్నావు? నేను ఆంటీ అనలేదమ్మా, ఏమండి మైక్ ఇవ్వండి అన్న. అందుకే డార్లింగ్ నీతో మాట్లాడడానికి తీసుకున్నా. అన్నయ్య ఫోన్ తీసుకొని కాసేపు అయ్యాక ఇస్తా అని చెప్పా. కాకపోతే తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ ది నెంబర్ తీసుకొని మినిమైజ్ చేయకుండా దొరికిపోయా. నీకెందుకు మీ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ నెంబరు? ఎందుకంటే అన్నయ్య ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకోవాలి కదా అన్నయ్య దగ్గర. ఓ బ్లాక్ మెయిల్ చేయడం కోసం ప్రూఫ్స్ అన్ని చేసి తీసుకోవాలి కదా చాక్లెట్స్ కి, సినిమాలకు వెళ్ళడానికి. అప్పట్లో పెద్దవాళ్ళు అన్నారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అన్నారు. నేను ఎలా అనుకున్నా, ఇలానా? బాగా పప్పు తిని క్లాస్ రూమ్ లో క్లాస్ ట్రబుల్ చేస్తూ లెక్చర్ దొరికిపోయా. మీ కచేరీలో భంగం కలిగినదా? మరి ఆ ప్రోగ్రామ్ మళ్ళీ మరి ఎక్కడ కంటిన్యూ చేశారు? చూడాలని ప్రదేశం ఏదో ఒకసారి ట్రై చేయి. సరిగా మనం సరిగా పక్కన ఎక్స్ప్రెషన్ చూడాలి. జేబులో స్లిప్ పెట్టుకున్నప్పుడు దురద వచ్చి స్లిప్ కింద పడిపోయి టీచర్ దొరికినప్పుడు. దీని వల్ల మనకు అర్థమైన నీతి ఏంటి? రిచిగా రాసుకుని రాదు. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ గోక్కోకూడదని.
ఒకరోజు సినిమాకి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాను అనమాట. వాళ్ళందరూ చూసి నన్ను పట్టుకున్నారు. అప్పుడు సినిమా కాదు ఎదురుగా ఉన్న ఆంటీని వీడియో తీస్తున్నా అని చెప్పి ఎస్కేప్. ఇంకా గట్టి కొట్టుంటారు. పైరసీ వదిలేస్తారు కానీ పక్కింటి ఆంటీని వీడియో తీస్తే ఊరుకోరుగా. మీ పేరేంటి? అశ్విని. అంటే ఏంటి అర్థమ్మా? అశ్విని అంటే హెయిర్ ఆయిల్. మీ ఇంట్లో బాగా వాడతారు అందుకే నీకు ఆ పేరు పెట్టారా? మా నాన్న పర్సులో నుంచి డబ్బులు తీసుకున్నాను. మా నాన్న చూసాడు, ఎందుకు తీసుకున్నావు అని అడిగి, అంటే నాన్న నీ పేరు మీదనే పూజ చెప్పడానికి తీసుకున్నాను అని చెప్పాను. నేను తీసినప్పుడు ఏం చేశాను, అరే ఎందుకు తీసారంటే నా బరువుగా ఉంటుంది కదా మీ జేబు అని కొంచెం తీసు. ఒక రోజు అన్న మమ్మీ బట్టలు ఎత్తుకుతుంటే కరింబీడి గట్ట దొరికిందన్న పాకెట్ లో. నీ పాకెట్ లోనా? ఓకే. దొరికితే అది ఫ్రెండ్ అని చెప్పేసి కవర్ చేసిన. బీడీఏ కాల్చాలని ఎందుకు అనిపించింది నీకు? అంటే సిగరెట్ అయితే కొంచెం కాస్ట్లీ కదా. ఇప్పుడు ఏ రాయితే ఏం చెప్పి పలరాలు కొట్టుకోవడానికి? ప్రదీప్ ఫోటో బుక్ లో పెట్టుకున్నప్పుడు మమ్మీకి దొరికిపోయినా. ఇచ్చా ఇచ్చా కాదు, జంతువులు వాటి సంరక్షణ మీద రీసెర్చ్ చేస్తానమ్మా అని చెప్పాల్సిందే. లే అనలాగా పెద్ద యాంకర్ ని కావాలని బుక్ లో పెట్టుకున్నా మమ్మీ అని చెప్పేసి. నువ్వు నాకంటే పెద్ద యాంకర్ అవుతామ్మా. థ్యాంక్ యూ. అరే ఒక స్టూల్ తీసుకురండి రా. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ దగ్గర దొరికి. ఓ మై, అరే రే 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 రే, ఫోన్ నెంబర్ మార్చరా మీరు? ఓ పని చేయాలమ్మా, ఏం చేయాలంటే ముందు బ్లాక్ చేసేసాయి. ఓకే, ఇంత చాటింగ్ చేసినప్పుడు ఇన్ని బ్లాక్ చేయి, ఇంత చాటింగ్ చేసినప్పుడు ఇన్ని బ్లాక్ చేయి. కొంచెం కష్టమైనా సరే ప్లాన్ చేసుకో, ఆర్గనైజ్ చేసుకుంటే. మాతో అలాగే చేసేవాళ్ళు. ఒకసారి బోర్ కొట్టి ఫోన్ లో వీడియో చూసి హిస్టరీ డిలీట్ చేయడం మర్చిపోయినా. సో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చూసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. నేను చూసింది ఏంటంటే మా ఫ్రెండ్ ఫోన్ లోనే వీడియోస్ చూసాను. భక్తి వీడియోస్. నీ పేరేంటి? సమీర్. సమీర్, నీ సోప్ స్లోవా ఏంటి? మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ నుంచి నా షికార్లకి సినిమాలకి చాలా డబ్బులు తీసేసా. ఒక రోజు దొరికిపోయా. ఇంకా అప్పటి నుంచి మమ్మీ నాకు తెలియని చోట పెడుతుంది. సో ఇప్పుడు డాడీ దగ్గర స్టార్ట్ చేస్తా. డాడీ జేబులో నుంచి తీస్తాను, ఇంకా దొరకలేదు. ఈ రోజు మ్యాటర్ అంతా తెలిసిపోయింది. అంకుల్ జాగ్రత్త, అంకుల్ పర్స్ జాగ్రత్త. మా క్లాస్ లో ఒక అబ్బాయి అంటే నాకు చాలా కోపం. అయితే సిగరెట్ ప్యాకెట్ తీసి తన బ్యాగ్ లో పెట్టా. తను చూసి సిగరెట్స్ తీసేసి సార్ డెస్క్ లో పెట్టేసి ప్యాకెట్ నా బ్యాగ్ లో పెట్టేశాడు. సార్ చూసి నాకు 1 వీక్ లీవ్ ఇచ్చాడు. ఏంటి ఒక డబ్బాకి 1 వీక్ ఇస్తారా? ఏ కాలేజ్ నాకు చెప్పా, నేను ఒక 5-6 డబ్బాలు తెచ్చుకుంటాను. అన్న షర్ట్ అదిరిపోయింది. నీ 2 ఉన్నాయి చౌపాగులు. అదే ఇటు తిరిగినప్పుడు ఇటు మెరుస్తుంది, ఇటు తిరిగినప్పుడు ఇటు మెరుస్తుంది. బాత్రూమ్ లో గడి పెట్టుకోకుండా స్నానం చేస్తూ డ్రాయర్ లేకుండా దొరికిపోయినా. ఎవరు వచ్చారు తలుపు తీసుకుని? అమ్మాయి వచ్చింది. అంటే ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏంటి అప్పుడు? ఓ మై గాడ్. ఐ లవ్ యూ అని మీకు మెసేజ్ చేయబోయి మా అన్నకు మెసేజ్. ఎవరికి వెళ్ళింది? అన్నయ్యకి. అయ్యయ్యో, ఐ లవ్ యూ ప్రదీప్, ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. సార్ నా లవరు సినిమాకి వెళ్దామని టికెట్స్ బుక్ చేయమంది నన్ను. ఓకే. ఆల్రెడీ నాకు చిరాకి అయిపోయిన టికెట్స్ తనకి మెసేజ్ చేశాను. అతను చూసుకోకుండా సినిమాకి వెళ్ళింది. వాళ్ళు బయటికి తింటేశారు. నాకు లవ్ బ్రేకప్. అయ్యో, దీని వల్ల నీకు అర్థమైన విషయం ఏంటి? కకృతి పడి అయిపోయిన టికెట్లు. ఆ బ్రేకప్ అయిపోయిన అమ్మాయి కోసం ఒక పాట పాడవా? మై లవ్ ఈస్ గాన్. ఆ ఏర్శనక్కాయలే. సరే వేరే పాట పాడు, ఆవిడ కోసం వద్దు, ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ గర్ల్స్ కోసం పాడు. ఇంత అందంగా ఉన్నారే ఎవరి నువ్వు. వాళ్ళు బాబా నిజానికి సిగ్గుపడుతున్నారా? అన్న ఒక రోజు హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళానన్న. అక్కడ డాక్టర్ లేకపోయేసరికి ఇంకో పేషెంట్ వచ్చాడు. నేనే డాక్టర్ లాగా యాక్ట్ చేశాను. అతని దగ్గర డబ్బులు తీసుకుంటుంటే డాక్టర్ కి దొరికిపోయా. నేను ఈ సినిమా చూసా, బాగుంటది. ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ సాంగ్స్ ఉంటాయి. హాయ్ ఐఎమ్ స్నేహ. హాయ్ ఐఎమ్ స్నేహ.
8th లో ఉన్నప్పుడు 1000 రూపీస్ డాడీకి తెలియకుండా తీసుకున్నా నైట్. తర్వాత 500 ఖర్చు పెట్టేశాను. ఇంకా 500 నా డ్రెస్సెస్ దగ్గర కింద పెట్టేశాను. తమ్ముడు ఏం చేసినాడు, నేను ఎక్కడ పెట్టినా తీస్తానని చెప్పేసి నా సెల్ఫ్ లోనే నేను పెట్టిన దాని పక్కనే పెట్టాడు. లాస్ట్ కి ఇక్కడ ఫస్ట్ హాఫ్ అయింది, ఇక్కడ ఇంటర్వెల్. ఇప్పుడు సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్యో, జాగ్రత్తగా వినండి. లాస్ట్ కి ఆ 10 రూపీస్ నావేమో అనుకొని నేను తీసుకున్నాను. 500 పక్కకి పెట్టేసిన. 10 రూపీస్ కోసం వెతుకుతూ 500 తీసేసుకున్నాడు. ఇప్పుడు కమర్షియల్ ఫైట్ వస్తుంది. ఇప్పుడు విలన్ దొరుకుతుంది, విలన్ హీరో అప్పుడే డాడీకి చెప్పేసినారు వాళ్ళు. డాడీ ఏం అనలేదు, కానీ మమ్మీ తిట్టింది. ఇంకా అదే ఫస్ట్ అండ్ లాస్ట్, నేను ఇంకేం చేయలేదు. ఓ సాడ్ అండి. మళ్ళీ ఆ 500 తోటి వాళ్ళు బిర్యానీ తిన్నారు, నేను తిట్లు తిన్నాను. వెరీ గుడ్. వాట్ పక్కింటి అమ్మాయిని గోడపై ఎక్కి చూసినప్పుడు నాన్నకి దొరికిపోయినప్పుడు. ఉప్పు కప్పు రంబు నొక్క పలుక నుండు పద్యం చెప్పినట్టే చెప్పావు. పక్కింటి అమ్మాయిని గోడకి చూసావా? గోడెక్కి చూసినప్పుడు. చూసినప్పుడు నాన్నకి దొరికిపోయినప్పుడు. మీ నాన్న అక్కడ ఏం చేస్తున్నాడు? మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ మా అనకూడదు భయ్య, నా అనాలి. నా గర్ల్ ఫ్రెండ్ నేను తిరిగేటప్పుడు వాళ్ళ డాడీ చూసి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఏం చేయాలి అర్థం కాక నేను 2 టౌన్ వేసేది ఫోన్ చేసి ఏం చేసినావు? అదే ఆన్సర్. హాస్పిటల్ కి ఫ్రెండ్ చూద్దామని వెళ్తే నర్స్ ని గోకాను. అంతలోనే వేలుకి దొరదొచ్చిందా? అంతలోనే ఇంజక్షన్ సెలైన్ బాటిల్ తో నర్స్ లో వస్తుంటే పక్కన బెడ్ ఖాళీ ఉంటే దుప్పటి ఒప్పుకొని పడుకున్నాను. ఇంకానే ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేసి ఏమైనా తీసేయలేదు. అంతా అయిపోయి చూసుకుంటూ ఉండాలి, ఏదో ఉండాలి. ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చారు ఇదివరకు. వెల్కమ్ బ్యాక్ బ్రదర్. ఒకసారి వచ్చి కూడా ధైర్యం చేసి ఇంకోసారి వచ్చావంటే నువ్వు మామూలుడే కాదు. గుడిలో కొబ్బరి చిప్పాలని దొంగతనం చేసిన, పంతులకి దొరికిపోయినా. ఎందుకు అంటే బయట బిగ్గర్స్ కి పంచి పెడుతున్నా అని చెప్పి కవరింగ్. ఆయన కోపం వచ్చింది, అరే నా కలెక్షన్ ఈడెవడో నొక్కేస్తున్నారు, కోపం వచ్చింది. తాయి ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మీని పట్టుకొని డాడీ అన్నప్పుడు. ఎగ్జామ్ హాల్లో చిట్టీలు పెట్టి దొరికిపోయినా. టీచర్ వచ్చి అడిగింది ఎందుకురా చిట్టీలు పెట్టినావు అంటే, పక్కన చిట్టీలు ఆన్సర్ ఏదో అనేది తెలియకపోతే నన్ను అడిగింది మేడం, చెక్ చేస్తున్నా అని చెప్పిన. అయ్యో పిచ్చివాడా, చిట్టీలు దొరకని ఎందుకు చిట్టి పెట్టంటే, మేడం క్వశ్చన్ పేపర్ కరెక్ట్ గా వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను మేడం. చిట్టీలు ఎక్కడ పెట్టి దొరికిపోయావు? జోబిలో అన్న. జోబిలో ఎవడు పెట్టుకెళ్తాడా? ఏమో నా తెలియదు. బస్ పాస్ ఆ పై జేబులో పెట్టుకెళ్ళి తిరగడానికి. పై జేబులో పెట్టుకోవాలన్నా, అందుకని ప్యాన్ జేబులో పెట్టు. You have different options and wherever places you should understand. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్న. బీటెక్ ఫస్ట్ ఇయరా? అవునా. ఇంజనీరింగ్ స్టూడెంట్ నువ్వు తర్వాత కలవు సార్, నీకు చెప్తా మొత్తం. ఓకే అన్న, ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అన్న. పర్ఫెక్ట్ ప్లేసెస్ చెప్తా, నీకు కూడా దొరకవు ఎగ్జామ్ హాల్లో.